రామ్ టీవీకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశం సృష్టిస్తున్న యానిమల్ పార్క్ మొదటి 5 రోజుల్లోనే 1000 కోట్లు కొట్టి చూపించింది. సందీప్ రెడ్డి వంగ ఎన్నడూ ఎరగని సినిమాని తీశాడు. పుష్ప 2 అండ్ బాబుల్ 2ని బ్రేక్ ఈవెన్ చేసిన యానిమల్ పార్క్ థియేటర్లో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. నా బ్రేకింగ్ న్యూస్, సాయినగర్లో సంచలనం సృష్టిస్తున్న కిడ్నాపర్స్ ఇప్పటికీ 6 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఎందుకు చేశారో, ఎలా చేశారో ఎవరికి తెలియదు, కానీ కిడ్నాప్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు పోలీసులు కిడ్నాపర్స్ని గాలిస్తూనే ఉన్నారు. వారు చెప్పే మాట ఒకటి, చట్టం తాని పని తను చేసుకుపోతుందని. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే రామ్ టీవీని చూస్తూనే ఉండండి. రే మచ్చా, నేను ఈ మధ్య లావ్ ఎక్కుతున్నాను కదరా. అంకుల్ గాని మాది తింటే లావు కాక షారుఖ్ ఖాన్ మాది 6 ప్యాక్ వస్తున్నాను అంకుల్గా. డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడద్దురా మచ్చా నాతో. అది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదురా, డిస్రెస్పెక్ట్ఫుల్. అందుకే ఇలా చదువుకోవాలనేది. పోయి చెరువు తిరుగు. నువ్వు 10th పాస్ అయినా, నేను ఫెయిల్ అయినా. అది ఫాస్ట్ కాదురా, పాస్. అందుకే రా చదువుకోవాలనేది. పోయి చదువుకోపో. హాయ్ ఫ్రెండ్స్. హే జేడి, ఏమైనావురా? ఇన్నాళ్ళు చచ్చిపోయినావు అనుకున్నా, దినాలు వీస్తారేమో అనుకున్నా. ఏంటరే మామ అట్లా అంటావు? ఇన్నాళ్ళు కనబడిపోతే ఊరికే అన్నాలేరా. సరేలే కానీ కమల్ ఏడి? వాడు సివిల్స్కి ఇంట్లో ప్రిపేర్ అవుతున్నాడు. అవును, నువ్వేమి ఇన్నాళ్ళు రాలేదు, కనపడలేదు. అంటే అది చెప్పురా ఏంటి? తాత చనిపోయినారా. మీ తాత ఎప్పుడో చచ్చిపోయినాడు కదా. మా తాత అని ఎవరు చెప్పారా? పక్కింటి అంటే వాళ్ళ తాత. పక్కింటి తాత చచ్చిపోతే నువ్వు ఎట్లా పోయినావురా? ఎవరు చెప్పారా తాత చనిపోయింది పోయానని? అంటే ఎస్, పక్కింటి అంటే వాళ్ళ కూతుర్ని చూద్దామని పోయినా. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు మింగేయి. సరేరా బాయ్, పోతున్నా. లే పోదాం పారా. పారా. రే ఆగనరా, మీలో రఘు ఎవరు? నేనే. నీతో కొంతసేపు మాట్లాడాలి. ఎందుకు? అది చెప్తా. నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నా పేరు యాంటోనీ. నేను ఒక స్పై ఏజెంట్ని. మన కాలనీలో దొంగతనాలు జరుగుతున్నాయి కదా, వాటిని ఆపడానికే నేను వచ్చాను. దానికి మేమేం చేయాలి? మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఈ ఫోటోలో ఉండేవాడిని కిడ్నాప్ చేయాలి. నాకు మీరు ఊరినే చేయాల్సిన అవసరం లేదు. మీకు నేను 5 lakhs ఇస్తా. 5 lakhs అన్నా? ఒక్క నిమిషం ఇట్రారా. రే 5 లక్షలు అంటారా? ఒప్పుకుందామా? రే వాడిని ఎట్లా అమ్ముతారా? వాడు ఎవడు ఏజెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ రాడు. ఎవడు వాడు ఇంతకి మనకి? మన లైఫ్ సెట్ అయిపోతుందిరా. కమల్ గాన్ లైఫ్ కూడా సెట్ అవుతుందిరా. 5 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయి కానీ నాకు తెలియదురా. మళ్ళీ 10th క్లాస్ ఎట్లా పాస్ అయినావురా నువ్వు? హే బ్రోస్, మీరేమంత తొందరగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా మీద నమ్మకంగా అయితే ఇది నా కాంటాక్ట్ నెంబర్. దీనికి ఫోన్ చేయండి, నేను టైము డేట్ అన్నీ చెప్తా. ఓకే, నేను వెళ్ళొస్తా. బాయ్.
సరేరా, ఆ కిడ్నాప్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నా. నువ్వు? అట్లా కాదురా పిచ్చోడా, వాడు ఎవడో యాంటోనీ అంట, ఎవడో వాడు మనకి 5 లక్షలు ఆఫర్ ఇచ్చినాడు. 5 లక్షలు అంటారా? మనం ఎప్పుడైనా అంత డబ్బులు సంపాదించినామా? సరేరా, నువ్వు చెప్పేది కరెక్టే కానీ నేను చెప్పేది ఒకసారి విను. ఇప్పుడు మనం మార్కెట్ కూరగాయలు కొనడానికి బయటికి వినాం, సర్లే కూరగాయలు కొని బయటికి వస్తున్నాం. సో మనకి ఎవడో ఒకడు పేపర్ ఇస్తాడు అనమాట. ఆ పేపర్లో వాంటెడ్, దాని కింద శాలరీ, మేల్ ఆర్ ఫీమేల్ జెండర్, మీరు ఈ పని చేస్తే పార్ట్ టైం జాబ్ అని ఒకటి ఇస్తారు కదా. ఆ పేపర్లో అంటే ఉంటాయి కదా అన్ని డీటెయిల్స్ అని ఇచ్చింటారు, యువర్ లైఫ్ యువర్ సక్సెస్ అని. సో అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు అంకుల్స్ ఆంటీస్ వీళ్ళెవరు నమ్మరు. వీడెవడో యాంటోనీ అంటున్నాడు, వచ్చినాడు మనకి ఇట్లా ఇస్తాడు, స్లిప్ ఏంది ఇచ్చినాడు, నంబర్ ఇచ్చినాడు. నువ్వు ఇవన్నీ ఎట్లా నమ్ముతున్నావు ప్రదీప్? అసలు నేను ఊహించలేదు ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావు అని. నేనైతే ఇవన్నీ నమ్మడానికైతే లేనురా, నేనైతే ఇవన్నీ నమ్మను. నేను చెప్పు. చేయడానికి ఫిక్స్ రా. చాలా రిస్క్ రా అది, చాలా. షో మన లైఫ్, కమల్ గాడి లైఫ్ మొత్తం సెట్. ఒక్కసారి ఆలోచించు, మొత్తం సెట్ అయిపోతుంది. ఈ నా కొడుకు చెప్పింది నేను వినాలా ఇప్పుడు? ఒకసారి ఆలోచిద్దాం. 5 లక్షలు రా, ఒక్కసారి ఆలోచించు. మన లైఫ్తో పాటు కమల్ గాడి లైఫ్ కూడా సెట్ అయిపోతుంది. ఏం చేద్దాం అప్ప ఇప్పుడు? సరేరా, దీన్ని చేద్దాం. ప్లాన్ గుర్తుంది కదా? అంతా ఓకే కానీ కాదు ఇవ్వాలట్లా నన్నే ఎందుకు పంపిస్తాను కిడ్నాప్ చేసేకి? నేనే పోవాలా? ఏందిరా అట్లా అంటావు? ముగ్గురులో నువ్వే కదా పెద్దోనివి. ఓకే అయితే సరేరా, నువ్వు వెళ్ళు ఫస్ట్, మళ్ళీ నేను వస్తా. పెద్దోళ్ళు ఫస్ట్ కదా. ఎవరు చెప్పినది మెన్ సార్ ఫస్ట్ అని? లేడీస్ సార్ ఫస్ట్. 10th క్లాస్ ఎట్లా పాస్ అయినావురా నువ్వు? సరేరా, ప్లాన్ అంతా గుర్తుంది కదా. ఫస్ట్ నువ్వు ఒక పని చేయి, పేపర్ బాయ్ కావాలి, ఇంటి దగ్గరికి వెళ్ళు, పేపర్ బిల్ అడుగు. ఆ తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఖర్చు తీసుకొని మన ముక్కు మూసి, ఆ తర్వాత నాకు సిగ్నల్ ఇ. సరేనా? అరే ప్రదీప్, నాకు ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు 5 lakhs కోసం ఏమైనా చేస్తావని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది మనమే చెయ్యాలి. మనకు అవసరమా 5 లక్షల కోసం? నేను జైలుకి వెళ్ళడం కోసం ఇదంతా. హలో సార్. ఎవరు కావాలి? సార్ పేపర్ బిల్ సార్. పేపర్ బిల్ కట్టేసాం కదా. లేదు సార్, మేము ఇంకా ఈరోజే వచ్చాము, ఇంకా కట్టలేదు సార్ పేపర్ బిల్లు. సరే ఉండు తెస్తా. వాడిని కిడ్నాప్ చేసేసావన్నీ. బిల్ తీసుకో తమ్ముడు, దో బిల్ తీసేసి కిడ్నాప్. అది పేపర్ బిల్. సార్ నాకు కొంచెం వాటర్ ఇస్తారా? సరే. ఎంతసేపు నేను కానీ ఇంత కలనా? ఊరికనే. సరే, ఈ నీళ్ళు తాగేసి పెట్టి, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. అయ్యో పోతాడు వీడు. ప్రదీప్ ఫోన్ ఎత్తు. హలో ప్రదీప్, రే వాడు వెళ్ళిపోతున్నారా? వాడు వస్తున్నా.
ఎక్కడ పోయినారు రావుడు? ఫ్లాష్ మ్యాన్. రే షాటి పోయినారా వాడు? రే ప్రదీప్ చూసినావరా వాడిని? షాటి పోయినారా వాడు? అబ్బా ఎక్కడ రావుడు? ఎక్కడ పోయినారు రా? 5 లక్షలు మిస్ అయిపోతున్నారా మనకు? ఇప్పుడు యాంటోనీ గడ ఫోన్ చేసి ఏం చెప్పాలరా? 5 లక్షలు యా ఛా, నేను చెప్పినా ఇది అసలు ఒప్పుకోద్దురా. నేను నీకు చెప్పినారా? నేను నీకు ఒప్పుకోదని నువ్వు కూడా చెప్పానా ఒప్పుకున్నావు లేదా? కదరా? అయినా ఇదంతా ఒప్పుకోవడం అంతా నా తప్పేరా. ఛా, ఏం చేసేకి లేదు ఇంకా మనము. సారీ రా. ఇంకేం చేసేకి లేదురా. సరే పదా, యాంటోనీ గడ ఫోన్ చేసి ఫోన్ ఎత్తద్దు, సరేనా? సరేరా. ఇప్పుడు ఏం చేయాలో అర్థమే కావట్లేదే. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఏంటో. ప్రదీప్, ఇప్పుడు మనం ఏం చేద్దాం రా? 5 lakhs యాంటోనీ ఇక్కడ ఫోన్ చేసి, వాడు ఫోన్ చేస్తే ఇప్పుడు 5 lakhs. ఇప్పుడు ఏం చేద్దాం రా? నాకేం తెలియదు, ఏం చేయాలో అర్థమే కావట్లే. అసలు వాడు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు వాడు? మనం ఇప్పుడు ఈ తలకాయ నొప్పి ఇదో వారం, ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా తిరిగబ్బా, ఏందో వచ్చింది. ఏంది ఏంది అది? లే ప్రదీప్ చూడరా, ఏంటిది? అందిన వార్త కిడ్నాపర్స్ ఎవరో తెలిసిపోయింది. వీళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు. ఒకరి పేరు రఘు, ఇంకొకరి పేరు ప్రదీప్. వీళ్ళు సాయినగర్లో ఉండే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. రే మనమేనారా కిడ్నాపర్స్? రే ప్రదీప్, ఏందిరా ఇది? లే ఏం చేద్దాం రా ఇప్పుడు? ఏం చేద్దాం? రే ప్రదీప్, నాకేం అర్థం కావట్లేదురా. రే పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారని ఇప్పుడు మనకి అర్థమైంది కదా, న్యూస్లో కూడా చాలా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండకూడదురా, మనం తొందరగా ఫారెస్ట్లోకి ఎక్కడికి పోయి దాక్కోవాలరా. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళిపోదాం. కమల్ కానీ పట్టుకున్నా పదాంపా. I never asked, so you feel my tone. You been alone, oh no, yeah, we go again. And you said that we were on the phone. I like that, with the chemistry, yeah. And when you bite back, we could remedy that. I'm into energy and telling the facts. Tenderize my tendencies, ribs, they better be back. So relax, I'm on the track, this right is my home. I never asked, so you feel my tone. You been alone, oh no, yeah, వీళ్ళేనా కిడ్నాపర్? ఓ షేట్. రఘు, ఇక నా వల్ల కాదురా. నేను కూడా ప్రదీప్. ఇప్పుడు మనం ఏం చేయాలా? కమల్ వాడు ఇప్పుడు ఎక్కడున్నా కనిపెట్టాలరా తొందరగా. నాకేం అర్థం కాలేదురా. దీంట్లో అడ్లం కాకపోవడం ఏముందిరా? ఫస్ట్ మనం కమల్ గాని కనిపెట్టాలి, మళ్ళీ ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా తిరిగి సాల్వ్ చేయాలి, అంతే. హే ఫ్రెండ్స్, కమల్ గాడు కమల్, హే తీయండ్రా, మీరేనారా కిడ్నాపర్స్? కాదరా, అసలు నేను చెప్పేది రా. రే అసలు ఏం జరిగిందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడు న్యూస్ చూడు. రే రే అంత ఫేక్ రా. రే నేను చెప్తారా అసలు ఇక్కడ ఏం జరిగిందో, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్తారా? రే మామ జరిగింది ఇది అంత విషయం చెప్పురా ప్రదీప్. సర్లేరా, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దాం?
ఇప్పుడు మనం పెద్ద ట్రబుల్లో ఉన్నాం, మన కోసం పోలీసులు కూడా ఎదుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలరా రఘు? నేనేం చేయాలరా ప్రదీప్? నన్ను అడుగుతున్నావు? పెద్దోన్నైతే ఏమి, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు ప్రదీప్. అందరూ నన్నే అడుగుతున్నారు, ఏం చేయాలి నేను? ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే సొల్యూషన్ దొరుకుతుంది. బాగా ఆలోచించు, సొల్యూషన్ దొరుకుతుంది. వీడు సొల్యూషన్ అంటున్నాడంటే ఎవడబ్బా? యాంటోనీ. ఫస్ట్ యాంటోనియాని పట్టుకుందాం. సరే రా, ఇప్పుడు ఈ ఆంటోనీ గారు ఎక్కడున్నారు రా? ఎక్కడైనా వెతుకుదాం రా. నాకు తెలుసు పదా, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. వాడిని ఈరోజు పగలగొట్టాలి. మంచో రే నిదానంగా వెళ్ళండి రా. ఏంట్రా ఇది? ఎక్కడున్నానురా నేను? ఏంద్రా ఇదంతా? అరే మీరా? చెప్పిన పని చేయకోకుండా పోలీసులు చిక్కిపోయి మళ్ళీ ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశారా? నువ్వు ఒక స్పై ఏజెంట్ కదా, ఈ విషయం అంతా ఒక ప్లాన్ అని మీడియాకి చెప్పొచ్చు కదా. నేను అలా చెప్పలేను. అసలు నువ్వు స్పై ఏజెంట్వేనా? మీకెలా తెలుసు? నేను ఏదో ఊరికే అలా చెప్పేశా, నువ్వు నిజంగానే చెప్పేశావు. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్తా ఆగు. మీరు కిడ్నాప్ చేయాలనుకున్న యాడమ్ వాళ్ళ అన్న డేవిడే అసలైన కిడ్నాపర్. డేవిడ్ పోలీసులు చిక్కిపోతాడనే భయంతో మిమ్మల్ని ట్రాప్ చేసి ఈ ప్లాన్లో ఇరికిచ్చాం. ఇదంతా మా ప్లానే. ప్రదీప్ చూసావా, వీడిని నమ్మదని చెప్పి చూడు వాడు ఇప్పుడు ఇంత ఆగండి పెద్దగా రా. పెట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడా వీడితో మనం ఒక వీడియో తీసి మనం కిడ్నాపర్స్ కాదని మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. డేవిడ్ ఎక్కడున్నాడు? నాకు తెలుసు, వెళ్దాం పదా. మీరు అనుకున్నట్టు రఘు ప్రదీప్ కాదు కిడ్నాపర్స్, మేమే అసలైన కిడ్నాపర్స్. దీనికి లీడర్ డేవిడ్. ఇదంతా చేసినందుకు మమ్మల్ని క్షమించండి. ఈ కిడ్నాప్స్ అన్నిటికీ కారణం యాడమ్ వాళ్ళన్న డేవిడే. మేము పోలీసులు చిక్కిపోతామనే భయంతో రఘు ప్రదీప్ని ట్రాప్ చేసి ఈ కిడ్నాప్స్లో ఇరికిచ్చాం. ఈ కిడ్నాప్స్ వెనక ఉండేది డేవిడే. రే లొకేషన్ ఇక్కడే చూపిస్తాను రా. జాగ్రత్తగా వాడు చూడురా. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, వెతకండి. వాడు ఎటువైపు నుంచి అయినా రావచ్చు. వాడు ఎప్పుడైనా దాడి చేయొచ్చు రా, ఎందుకంటే వాడికి మనం వస్తున్నామని తెలిసిపోయింది. వాడి వెనకాల నుంచి వచ్చి ముందర నుంచి వచ్చి వచ్చేద్దాం. వాడి వెనకాల నుంచి వచ్చి అనేసేద్దాం. ఓకేనా? సరే. పట్టుకోని రావండి, వదలద్దని రా. పట్టుకొని రావండి, వదలద్దని. గట్టి పట్టుకోండి రా. రే పట్టుకోండి కొట్టండి రావండి, కొట్టండి రా. ఏం రా కొట్టండి రావండి. రావండి. రే పట్టు. ఇంకో 2 నిమిషాల్లో పోలీసు వస్తారు. వచ్చిన తర్వాత చెక్కేస్తారు. మీరిప్పుడు నన్ను పట్టుకోవచ్చురా, కానీ నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే మా లాంటి వాళ్ళు దానికంటే ఎక్కువ ఉంటారు. మా ముగ్గురిని ఎవరు ఆపలేరు. అమ్మయ్య మచ్చా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది రా. ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. ప్రశాంతంగా ఉండొచ్చురా నాయన. పట్టించేందుకు పోలీసులు 5 లక్షల బహుమతి అందజేశారు. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్తో మేము ఉంటాం. అంతవరకు చూస్తుండండి.